నిన్న కాంగ్రెస్ పార్టీ భవనంలో ఫిరోజ్ ఖాన్ గారి మీద దాడి జరిగింది. అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. ఆయన మీద చిన్నపాటి దాడి జరిగిందనమాట. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సాండ్రా మేఘన్ గారు మనతో ఉన్నారు. హలో మేడం, నమస్తే. ఎస్, మనం చూసుకున్నట్లయితే గనక నిన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కొంతవరకు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న ఫిరోజ్ ఖాన్ గారి మీద చిన్నపాటి దాడి జరిగింది. ఆయన కింద పడిపోవడం కూడా చూసామన్నమాట. విజువల్స్ అన్ని కూడా వైరల్ అయ్యాయి. సో ఏంటి అసలు మొత్తం కూడా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు దీని గురించి? కాంగ్రెస్ పార్టీ అంటేనే లోపల కొట్టుకోవాలా, బయట మంచిగా ఉన్నాం మేం అహం బాయ్ బాయ్ అని నిన్న ఏ రకంగా ఒక కంటెస్ట్ ఎమ్మెల్యేని కొడితే కింద పడిపోయింది. ఇక ఫిరోజ్ ఖాన్ గురించి అయితే ఏం చెప్పలేము, ఎందుకంటే ఆయన లోపల అంత దారుణంగా అదైపోయి తెలంగాణ యావత్తు ఆ వీడియో చూసింది. మాకే అయ్యో పాపం కదా అనిపించింది. బయటకు వచ్చి మేము అన్నదమ్ములం అన్నాం. అంటే కాంగ్రెస్ లో ఎట్లా అంటే లోపల కొట్లాట, బయట ఏదో మేము మంచిగా ఉన్నామని తెలంగాణకు చూపించుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళకే కరెక్ట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది. ఇప్పుడు సీనియర్ నాయకులను తొక్కేసి సీనియర్లని మొత్తము అసలు లేకుండా చేసే వచ్చి సీఎం పదవిలో కూసున్న రేవంత్ రెడ్డి. ఇక అటువంటి పార్టీలో ఎట్లుంటుందో మీరు చూడండి. ఎందుకంటే పునాది వేసినప్పటి నుండి ఉన్న వాళ్ళు ఎక్కడో పోయిండ్రు. కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులంతా ఎక్కడో పోయిండ్రు. ఇక నిన్న మొన్న వచ్చి వాళ్ళు సీఎంలు అవుతుర్రు, ఎమ్మెల్సీలు అవుతుండ్రు, ఎమ్మెల్యేలు అవుతుర్రు, అన్నీ. అంటే కాంగ్రెస్ లో ఒక ఉనికిడి ఉండదు. మాది అనేది ఒక స్థిరంగా అనేది వాళ్ళకే ఉండదు. ఇక ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు మేలు చేద్దామని ఏం చేస్తారు, ఏం చేయలేరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే నిన్న జరిగింది అయితే ఏదన్నా ఉండనియండి, పార్టీ వైజ్ గొడవ మాట అనుకోవాలి, కానీ చేయలేపే వరకు పోయింది అంటే అది ఎంత దారుణమో ఎంత అమానుషమో మనకు కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ పెద్ద నాయకులే ఉన్నారు, ఒక చిన్న నాయకులుగా కాదు. హనుమంత్ గారు కూడా ఉన్నారు. ఆయన సమక్షంలో అటువంటివి జరిగినాయి అంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇయ్యాల. ఇయ్యకుండా మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళిద్దరే మేము భాయ అని అన్నారంటే ఈయనకు సిగ్గు ఉందా, ఆయనకు సిగ్గు లేదా అంటారు కదా. ఇక సిగ్గు శరము ఎట్లనైతే ఈయన రేవంత్ రెడ్డి వదిలేసిండో వాళ్ళు కూడా వదిలేసేసారు. అంటే ఇక్కడ చూసుకుంటే గనుక నిన్న బాల్క సుమన్ గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించి అంటే ఒక మీటింగ్ లో, సింగరేణికి సంబంధించినటువంటి మీటింగ్ లో కాల్ చేద్దాం, అవసరమైతే ఇట్లా చేయండి విస్తృతంగా అని చెప్పేసి కొన్ని, అంటే ఒక పొలిటీషియన్ వాడకూడదేమో అటువంటి వ్యాఖ్యలు, అటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకని ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అండ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా ప్రజలకు సంబంధించినటువంటి రైళ్లు అవ్వచ్చు, లేదంటే భవనాలు అవ్వచ్చు, వాటిని కూల్చేయండి, వాటిని పడగొట్టండి అనేటటువంటి వ్యాఖ్యలను అసలు మీరు సమర్థిస్తారా అంటే అక్కడ జరిగినది ఏంది, మీరు ఏ రకంగా ప్రజలకు పోర్ట్రేట్ చేస్తారు అది చూడాలి. ఎందుకంటే బాల్క సుమన్ గారు అన్నది ఏంటి, మేము గతంలో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ చేసి సాధించుకున్న తెలంగాణని నాశనం చేస్తున్నాడు మన గుంపు మేస్త్రి. మళ్ళా ఆ రోజులు తెస్తుండు అని చెప్పేసి ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అన్న మాట బాల్క సుమన్ గారు మాట్లాడితే దాన్ని ఏదో రకంగా పోర్ట్రేట్ చేసి ఇద్దరున్నారు, ఎవరు గుంటనక్కల్లాగా కాంగ్రెస్ పార్టీలో. ఎట్లా అంటే ఒకడేమో బల్పు వెంకట్, ఆ వెంకట్ ఇంకోటి దయాకరం, ఇద్దరు కలిసి డీజీపీకి నిన్న అంటే వెంబడే అరెస్ట్ చేయాలని. సరే వెంబడే అరెస్ట్ చేయాలి. అవురా వెంకట్, నువ్వేడ చచ్చినావు, మా పిల్లలకి ఏమని చెప్పినావు? ఆ రోజు ఉద్యమము చేస్తుంటే స్టూడెంట్స్ కి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని 3 ఏళ్ల పరిపాలన అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం లేదు, ఏం లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేవు, కానీ నీకు మాత్రం జాబ్ తెచ్చుకున్నావు. నువ్వు మాత్రం జల్సాలు చేసుకుంటా, 2 పెళ్లి చేసుకుంటా మంచి హ్యాపీగా సంతోషంగా ఉన్నావు. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్లీ ఒక 10 రోజుల కింద మా పిల్లలు అశోక్ నగర్ లో మళ్ళీ అదే ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు కూర్చుని, మళ్ళీ నువ్వేడ దాసుకున్నావు పోయి. ఈయన అర్థం లేని దయాకర్, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. నిన్న డీజీపీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం చేతనైన ఎమ్మెల్సీలు ఇద్దరు మళ్ళీ ఇదే రాష్ట్రంలో 15 రోజుల కింద బండి భగీరథ అనేటోడు గంత దారుణంగా ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలికని అంత దారుణంగా చేస్తే 9 రోజులు వాడు దాచుకుంటే తెలంగాణలో మీదే కదా పరిపాలన, మీరే కదరా ఎదవల్లారా. మళ్ళీ అప్పుడు ఒక కంప్లైంట్ ఇయ్యలేరు. మీ నాయకుడే కదా, మీ సీఎంఏ కదా హోమ్ మినిస్టర్, మళ్ళీ వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేరు? అంటే ఏదన్నా ఒక మాట బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ని మొత్తము కంప్లైంట్లు అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ అని చెప్పేసి మాట్లాడడానికి చేతనైన మీరు ఒక ఆడపిల్లకు, ఒక బాలికకు అన్యాయం జరిగితే ఏడ దాసుకున్నారు? అప్పుడు
ముంగడికి రాలేరు, అప్పుడు ముఖాలు కనబడలేవి మీవి. ఎస్ మేడం, అదే కనుక చూస్తే మనకి ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా తెలంగాణలో నిన్న ఎన్టీఆర్ గారి స్టాచ్యూని మన అమీర్పేట్ సెంటర్లో మైత్రివనం దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది. అయితే దాన్ని ఈ రోజు ఇనార్గ్యుయేట్ చేయబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దీని మీద ఒక తెలంగాణ నాయకురాలుగా మీ స్పందన ఏంటి? ఇప్పుడు మేము అభిమానిస్తాం, ఒక నాయకుడు, ఒక సినిమా యాక్టరు, ఒక రాష్ట్రాన్ని ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు పరిపాలించి ఒక సీఎం మేము అభిమానిస్తాం. చంద్రబాబు నాయుడు శిష్యుడు మన రేవంత్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మెప్పియాలి, మెచ్చుకోవాలి ఆయన నన్ను అనంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటివి చేయాలి. ఇంకో ముచ్చట ఏంటంటే ఇదే విగ్రహము మన ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి? ఆయన సీఎం అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? గతంలో కూడా 5 సంవత్సరాలు సీఎంగా ఉండే చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇప్పుడు సీఎంగా వచ్చిండు. ఆయన సీఎం ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రము విడిపోయినాక, తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక ఆంధ్రాలో మన ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎన్ని పెట్టిండ్రు, ఎన్ని విగ్రహాలు పెట్టిరు అవి చూపియండి. ఇంకోటి ఏంటంటే ఈడ మళ్ళా మేము ఏ పచ్చదనాన్ని అయితే పసుపు కలరు ఉండొద్దు, మాకు మాదే ఉండాలి అని చెప్పేసి మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళా ముస్లిలాగా వచ్చిన ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డి మళ్ళా మెల్లమెల్లగా వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. తీసుకొచ్చినంత మాత్రాన ఏం కాదు, 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాలల్లా ఏదేదైతే ఆయన బానిస బతుకుతున్నాడో ఉండి ఈడ కాంగ్రెస్ తెలంగాణ సొత్తు తినుకుంటా, తెలంగాణ ప్రజల మీద బతుక్కుంటూ, తెలంగాణకు మేలు చేయకుండా, తెలంగాణ ఏదైతే ఉందో పునాది అది కాపాడుకోకుండా నువ్వు ఎట్లనైతే తొత్తులుగా ఆంధ్ర తొత్తులుగా మారినవో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారినవో, ఆ తొత్తు నువ్వు మళ్ళా లాస్ట్కు ఈ వచ్చే 2 సంవత్సరాల ఇప్పుడు 2028లో ఏ ఎలక్షన్స్ అయితే వస్తాయో ఆ రోజు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది బాపు కేసీఆర్ గారు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు తట్టబుట్ట చదువుకొని ఆంధ్రాలనే నువ్వు రాజకీయం చేయాలి రేవంత్ రెడ్డి.